చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుచుందుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి ఈ యొక్క వచన భాగములు యేసు ప్రభు మన కొరకు చేసినటువంటి బలియాగము, మన కొరకు ఇచ్చినటువంటి గొప్ప ఘనరక్షణను మనము తలపోసుకుంటూ ఆయనను ఆరాధించుకోవటానికి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము పాటించటానికి దేవుని సన్నిధానమునకు చేరాం. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అన్నాడు. అది మనకి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. అది ఆ ఆజ్ఞ ఏమి? నా శరీరమును నా రక్తమును ఎవరైతే పానము చేస్తారో, భుజిస్తారో, అంచె దినమున నేను వానిని లేపుతాను అని దేవుని యొక్క మాట ద్వారా సెలవిచ్చాడు. మనము చదువుకుంటున్నది ఈ యొక్క వచన భాగములు దేవునిని ఆరాధించుకునేటప్పుడు, దేవుని బల్లలో చేయి వేసేటప్పుడు మన స్థితిగతులు ఏమై ఉన్నవి, మనం ఏమైతే మనకు ఇప్పుడు ఈ సమాధాన స్థితి పొంది ఉన్నామని జ్ఞాపకము చేసుకోవాలి ప్రతిసారి కూడా. అది హృదయము నిండా నింపుకున్న వారమై దేవునిని ఆరాధించటానికి వచ్చేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు అర్పణలతో నిండిన వారమై దేవుని సన్నిధానమునకు వచ్చి ఆయన సన్నిధిలో మనము వాటన్నిటిని కూడా కుమ్మరించి ఆయనను వేడుకొనాలి, ఆయనని జ్ఞాపకము చేసుకోవాలి. నా కోసమే మహిమను విడిచి లోకానికి వచ్చి నా కోసమే, నా పాపముల నిమిత్తమే నీవు అప్పగింపబడి దేవా నా కొరకు ఇచ్చినటువంటి ఈ సమాధాన స్థితి పొంది ఉన్నాము అన్నాడు దేవుడు. సమాధాన స్థితి. మొదటిలో మనకి సమాధానము లేదు. దేవునిని ఎరుగని అన్య జనాంగములు ఉన్నటువంటి వారం. మన పాపములు, అపరాధములు ఎంత గొప్ప భారమై ఉన్నవంటే మనము దేవుని సన్నిధానానికి సమీపించటానికి కూడా యోగ్యత లేనటువంటి వారం. ఒక విధముగా పోల్చినట్లయితే పాత నిబంధన గ్రంథములో పాపము తెలియబడినప్పుడు పాపమును తీసివేయటానికి తీసుకుని వచ్చినటువంటి దహన బలి పశువులను కానీ, గొవ్వలను కానీ, కోడెలను కానీ, మేకలను కానీ ద్వారము వెలుపల నిలబడి నియమింపబడిన ప్రధాన యాజకుడికి వాటిని ఇచ్చేవారు. వారి పాపముల నిమిత్తం పరిహారం పొందుకోవటానికి, విడుదల పొందుకోవటానికి. ఆ కాలములో ఎవరును కూడా పరిశుద్ధ స్థలమును సమీపించలేనటువంటి స్థితి అది. మన స్థితి ఏమై ఉన్నది? ఏలయనగా మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనము భక్తిహీనులం, బలహీనులం. మన మీద ఉన్నటువంటి మరణమును తీసివేయాలి అంటే, మన మీద ఉన్నటువంటి పాపమును తీసివేయాలంటే అది ఎవరి వలన కూడా సాధ్యము కాదు. మనకు ఒక సమాధాన స్థితి లేనటువంటి వారం, శత్రువులమై ఉన్నాము. ఏలయనగా శత్రువులమై ఉండగా, ఏలయనగా బలహీనులమై ఉండగా, ఏలయనగా పాపులమై ఉండగా మన కోసము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఈ లోకానికి దిగి రావలసి వచ్చింది. ఆ కాలములో ఇశ్రాయేలు ప్రజలు పెట్టినటువంటి నిట్టూర్పులు విని ఆయన సన్నిధికి వినపడి వారిని విడిపించటానికి దిగి వచ్చి తిని అన్నాడు దేవుడు. వారిని విడిపించటానికి శ్రమలలో నుండి, బాధలలో నుండి, ఇనుప కొలిమి లాంటి ఆ ఐగుప్తులో నుండి విడిపించటానికి దిగి వచ్చాను అన్నటువంటి దేవుడు మన కోసము, మన పాప బంధకముల నుండి విడిపించటానికి, మన మీద ఉన్నటువంటి మరణమునే తీసివేయాలంటే ఆయన నరుడే కావలసి వచ్చింది మన కోసం. అది జ్ఞాపకము చేసుకోవాలి. మనము బలహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే మనము నీతిమంతులము కాము. వాక్యము సెలవిస్తున్నది, నీతిమంతుడును ఒక్కడును లేడు.
మన పాపముల నిమిత్తము మనకి రక్షణ చూపించాలి అంటే, మన బంధకముల నుంచి విడిపించాలి అంటే, మన మీద ఉన్నటువంటి ఆ గొప్ప మరణమును తీసివేయాలంటే, మన కొరకు నీతిమంతుడు ఒకడు కూడా ఈ లోకములో లేడు. అలాంటి తరుణములో అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలం అంటే డ్యూ టైం, సరి అయినటువంటి టైం అది. యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. సరి అయినటువంటి సమయంలో దేవుడే గనక ఈ లోకానికి రాకుండా ఉన్నట్లయితే మనము యుగయుగాలు మండుచున్నటువంటి అగ్నిగుండానికి వెళ్ళవలసినటువంటి వారమే. కారణం ఏమై ఉన్నదంటే, ఆయన స్వహస్తాల చేత నిర్మింపబడినటువంటి వారము, ఆయన తన స్వరూపమునిచ్చి నిర్మించుకున్నటువంటి వారము. అందును బట్టియే తండ్రి మన ఎడల జాలి చూపాడు. ఆ ప్రేమను బట్టియే, ఆ కృపను బట్టియే మన పాప బంధకముల నుంచి, పాపముల నుంచి విడుదల పొందుకొని ఇదిగో ఆయన సన్నిధిలోనికి మనము చేరాం. ఒకప్పుడు ద్వారము వెలుపల ఉన్నటువంటి వారము ఇప్పుడు పరిశుద్ధ స్థలములోనికి చేరుకొని ఇదిగో ఆయనని ఆరాధించుకోవటానికి మనము దేవుని సన్నిధానమునకు చేరగలిగాం. 11వ వచనములు అన్నాడు, అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేని యందు అతిశయపడుచున్నాము? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనకు కలిగినటువంటి ఈ అతిశయం, ఆయన ద్వారానే మనకు కలిగినటువంటి ఈ ధైర్యం. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములోనికి చేరటానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. అలాంటి కాలములో నుంచి ఇదిగో దేవుడు మనలను తన పరిశుద్ధ స్థలములోనికి మనలను పిలుచుకున్నాడు. మనకొక గర్వకారణం ఉన్నది, మనకొక అతిశయం ఉన్నది, మనకొక సమాధాన స్థితి ఉన్నది, మనకొక ధైర్యం ఉన్నది. ఇవన్నీ కూడా కలిగించింది మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే. మన ఎడల ఆయన ప్రేమ. శత్రువులమై ఉన్నాం, బలహీనులమై ఉన్నాం, పాపులమై ఉన్నాం, మన కోసము ఆయన చనిపోయాడని జ్ఞాపకం చేసుకోవాలి. మన మీద ఉన్నటువంటి ఆ పాపమును తీసివేయాలి అంటే ధర్మశాస్త్రం ఏమని సెలవిస్తున్నదంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. మోషే ధర్మశాస్త్రమును వివరించి నిబంధన మీద రక్తము చిందించాడు, రక్తము చిలకరించాడు. నిబంధన మందసపు వస్తువుల మీద రక్తమును ప్రోక్షించారు. అంటే సమాధాన స్థితి. పరిశుద్ధపరచబడాలి అంటే నిర్దోషమైనటువంటి రక్తము చిందింపబడాలి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మొదలుకొని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చిందించిన రక్తము వరకు కూడా మనము చూసుకుంటే, ఎవరైనా పాపము చేసినట్లయితే మీలో ఉన్నటువంటి వాటిలో మగపిల్లను, అది కళంకము లేనిదిగాను, మచ్చ లేనిదిగాను, డాగు లేనిదిగాను పవిత్రమైనది తీసుకుని వచ్చి దేవునికి అర్పించాలి. పవిత్రమైనది తీసుకుని వచ్చి దేవునికి బలిగా అర్పించాలి. కానీ ప్రభు మన పాపముల నిమిత్తము పరిశుద్ధుడై ఉన్నటువంటి ఆయనే మన పాపముల నుండి మనల్ని విడిపించటానికి ఆయనే మన కోసము బలి కావలసి వచ్చింది. ఒక ప్రధాన యాజకుడుగా మనకి బలి అయిపోయాడు. ఆనాడు నియమింపబడినటువంటి ప్రధాన యాజకులు తీసుకొని వచ్చినటువంటి వారి యొక్క పాపముల నిమిత్తము కానీ, ప్రధాన యాజకులు చేసినటువంటి పాపముల నిమిత్తము కానీ వారు దహన బలులను అర్పించారు. కానీ ఎవరును కూడా మన కోసము బలి అయినటువంటి వారు ఎవరు కూడా లేదు. మంచి వాని కొరకు ఒకటి చనిపోవుట అరుదు అన్నాడు దేవుడు. మనము పాపులం, శత్రువులం, బలహీనులం. మనలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. చచ్చిన వారు, చనిపోయాం మనం. మన మీద ఉన్నటువంటి ఆ మరణము మనలను ముళ్ళుకు కొంచుకొని మండుచున్నటువంటి అగ్నిగుండానికే తీసుకుని వెళుతుంది. అందుకే చచ్చిన వారై ఉండగా. ప్రియులారా, గమనించండి, దేవుడు మనలను జ్ఞాపకము చేసుకున్నది ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క ప్రేమలో. ఆయనే మొదట మనలను ప్రేమించాడు, కానీ మనం ఆయనను ప్రేమించామని కాదు. ఆయన కోరుకుంటున్నది మనలను పవిత్రులుగా చేసి మన పాప బంధకములన్నిటి నుంచి విడిపించి మనలను ఆయనతో సమాధానపరుచుకొని
ఆ సమాధాన స్థితితోనే, ఆ అతిశయముతోనే, ఆ ధైర్యముతోనే ఇదిగో దేవుని సన్నిధానమునకు మనము చేరి ఆయన సన్నిధానములో మనము ఆరాధించుకుంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. 10వ వచనం చూడండి. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింప. ఆయన మరణము ద్వారా తిరిగి రెండవ మాట ఆయన జీవించుట చేత. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలని మనం. ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచి ఆయన మనకి జీవమును ప్రసాదించాడు. ఆయన మరణము ద్వారా ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుమని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తున్నది. ఆయన బల్లలో చేయి వేస్తున్నామంటే నేను ఎలాంటి వాడనో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నానో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు సమాధాన స్థితి లేదు, ఒకప్పుడు శత్రువుని, ఒకప్పుడు బలహీనుడిని, ఒకప్పుడు పాపుని, ఒకప్పుడు దోషములు కలిగినటువంటి వాడని. అలాంటి వాడని నన్ను ఇదిగో ఆయన యుక్త కాలమున ప్రపంచమును రక్షించడానికి, సర్వ మానవుల మీద ఉన్నటువంటి ఆ పాపమునంతటిని కూడా తీసివేయటానికి దేవుడు మన కోసమే రావాల్సి వచ్చింది. 12వ వచనం చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణము యేసు ప్రభువు ద్వారా ఆ మరణమును తీసివేయవలసి వచ్చింది. అందుకే అన్నాడు, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై. సమాధాన స్థితి లేదు, చేయనైనటువంటి ఆ పాపమును చేశారు, తినవద్దన్న పండు తిన్నారు, దేవుని సన్నిధిలో నుంచే వీళ్ళగొట్టబడ్డారు. సమాధాన స్థితి లేక తిరుగుతున్నటువంటి వారం మనం. శత్రువులమైపోయాం, పాపులమైపోయాం, దోషులమైపోయాం, శాపగ్రస్తులమైపోయాం, దేవుని సన్నిధానానికి సమీపించటానికి అర్హత లేనటువంటి వారం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును శాపమును ఎలాగు ప్రవేశించెనో అది మనుషులందరికీ ఏమైందది? సంప్రాప్తమైనది. ప్రియులారా గమనించండి, ఆ మరణమును తీసివేయటానికే దేవుడు మన కోసము ఈ లోకములోనికి మానవుడిగా రావలసి వచ్చింది. ఆయన మన కోసం మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చటానికే ఆయన లేపబడ్డాడని నీతిమంతుడు ఒక్కడును లేడంటే మనలను నీతిమంతులుగా చేయటానికి, మనలను నిర్దోషులుగా చేయటానికి, మన శాపముల నుంచి మనలను విడిపించటానికి, శత్రువులమై ఉండగా ఆయన కుమారులుగా మనల్ని చేసుకోవటానికి, ఆయన రాజులైన యాజక సమూహపు గుంపులోనికి మనలను పిలుచుకోవటానికి, మనలను దత్తపుత్రులుగా చేసుకోవటానికి, ఆయన మన కొరకై ఇయ్యబోచున్నటువంటి క్రొత్త పేరుతోటి మనలను సిద్ధము చేసుకుని తన రాజ్యానికి వారసులనుగా చేసుకోవటానికి ఇదిగో ఈ లోకములోనికి వచ్చి మన కోసము బలి అయినటువంటి ఆ బలియాగమును మనము హృదయపూర్వకముగా మనసారా తలపోసుకోవాలి. నన్ను జ్ఞాపకము చేసుకుంటానికి దీనిని చేయుడి అంటున్నాడు. ఆయనని జ్ఞాపకం చేసుకోవటానికే బల్లలో చేయి వేయాలి. నా దోషముల నిమిత్తం నేను బలహీనుడను, నేను నీకు శత్రువును, నేను నీకు పాపినై ఉండగా దేవా మహిమను విడిచి ఇదిగో ఈ లోకములోనికి వచ్చి నా కోసమే నీవు బలి అయి తండ్రి నీవు చేసిన ఆ బలియాగము ద్వారా కలువరి శిలువలో నీవు చిందించిన నీ అమూల్యమైన రక్తము ద్వారా మాకు విడుదల కలిగినదని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులారా, ఆరాధనకి సిద్ధపడి వచ్చేటప్పుడు బాలుడై ఉన్న యేసు ప్రభువుని ఆరాధించటానికి వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానుల వలె రావాలి. పెట్టెలు నింపుకొని వచ్చారు వాళ్ళు. ఇదిగో ఆరాధించటానికి, బాలుడై ఉన్నటువంటి దేవునిని ఆరాధించటానికి వచ్చినటువంటి వారు ఆయనను చూచి సాష్టాంగపడి అత్యానందభరితులై తమ పెట్టెలు విప్పి ఆయనను ఆరాధించారు. హృదయము నింపుకొని రావాలి. దేవుని సన్నిధికి ఆరాధించేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు అర్పణలు ఆయన సన్నిధిలో
హేబేలు వలె కుమ్మరించాలి, కయ్యను వలె కాదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు పులిపిండి లేనివారు గనుక అన్నాడు. అంటే పాపము లేనివారు గనుక, పాపముతోటి మనము దేవునిని ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి అంగీకారముగాను యోగ్యకరముగాను ఉండదు. హేబేలు అర్పించినటువంటి అర్పణ ఇంపైన సువాసనగా ఆయన ఆఘ్రాణించాడు, ఆయన స్వీకరించాడు. కయీను అర్పణ వలె మన ఆరాధనలు ఉండకూడదు. ఆరాధనలో మన అర్పణలు, స్తుతులు, స్తోత్రములు ఈ తూర్పు దేశపు జ్ఞానులు తమ పెట్టెలు విప్పినట్లుగా మనము నింపుకున్న హృదయాన్ని విప్పి ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. అందుకే దేవుడు అన్నాడు, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ప్రోక్షించుకోవాలి. నింపబడినటువంటి కొండ ఆ నీళ్లను, ఆ స్తుతులను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ఆ ఆరాధన దేవునికి అంగీకారముగా ఉంటుంది, యోగ్యమైనదిగా ఉంటుంది. ఆరాధనకు యోగ్యుడు ఆయన. అయోగ్యులమైనటువంటి మనలను యోగ్యులనుగా తీర్చాడు. యోగ్యులనుగా చేసి ఆయనను ఆరాధించుకునే గొప్ప భాగ్యమును మనకు ప్రసాదించాడు. ఆయన ప్రసాదించిన దానిని, ఇదిగో దేవా నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించుకోబోచున్నానని చెప్పేసి మనము జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి ప్రియులారా, పరలోకమందు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతింపబడుచు ఆరాధింపబడుచున్నటువంటి ఆ ఆరాధన, భూలోకములో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనతోటి ఇదిగో ఆ ఆరాధనలో మనము పాల్గొన్నాము, ఏకీభవిస్తున్నామని భయముతోనూ భక్తితోనూ ఆయనను ఆరాధించే వారముగా దేవుని సన్నిధికి రావాలి. ఆయనను ఆరాధిస్తున్నామంటే పరలోకములో జరుగుతున్నటువంటి ఆరాధనతోటి మనము ఏకీభవిస్తున్నామని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయనను వర్ణించటానికి ఎవరికి కూడా సాధ్యము కాదు. తేజో మహిమలో ఉన్నటువంటి ఆయన మన కోసము, మనందరి నిమిత్తము ఆయన నరుడుగా వచ్చి ఈ లోకములో చేసిన బలియాగమును మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన భూలోకములో ఉన్నటువంటి చచ్చి చెడి పడి ఉన్నటువంటి మనలను జ్ఞాపకం చేసుకొని, తండ్రి మాకిచ్చినటువంటి గొప్ప ఘనరక్షణకై ఇదిగో మా స్తుతులను స్తోత్రములను మీ సన్నిధిలో కుమ్మరించుకొంచున్నామని చెప్పేసి మనము ఆరాధించుకునే బిడ్డలుగా ఉండాలి. ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరూ బలలో చేవేసేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడం, ఎవరైనా అయోగ్యముగా పాల్గొంటే మన్నింపు లేదండి, దానికి మన్నింపు లేదు. అయోగ్యులుగా ఉన్నట్లయితే బల్లకు దూరముగా ఉండాలి. 2024 సంవత్సరం ముగింపు ఆదివారంలోనికి, ముగింపు ప్రభుదినములోనికి వచ్చాం. ఈ సంవత్సరం అంతా మనం ఎలాగున్నాం, గడిచిన ప్రభుదినము నుంచి ఈ ప్రభుదినము వరకు మనం ఎలాగున్నామో మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయనను ఆరాధించే బిడ్డలు హేబేలు వలె ఆరాధనలోనికి రావాలి, కయీను వలె కాదండి. మన అర్పణలు ఆయన అంగీకరించాలి, మన స్తుతులు దేవునికి అంగీకారముగా ఉండాలి. మన ఆరాధనను ఆయనను అంగీకరించే విధముగాను, మన ఆరాధన ఆయనకు యోగ్యమైనదిగానే ఉండాలి. అలాగున ఉన్నట్లయితే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. ఈ ముగింపు సంవత్సరములు గతించిపోతున్నాయి. మన ఆరాధన ఎట్లున్నది? మనము దేవునిని ఆరాధించేటప్పుడు నిజముగాను యథార్థముగాను దేవునిని ఆరాధిస్తున్నామా అంటారు. అందుకే దేవుడు అన్నాడు కదా, తనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలి. ఆత్మతోనూ సత్యముతోనూ, ఆచారముతో కాదండి, ఆచారాలతో కాదండి, ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే యేసు ప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్న. సత్యము మనలో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ ద్వారా దేవునిని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ ఆరాధన దేవునికి అంగీకారముగా ఉంటుంది. మనలో దేవుని లేక ఆరాధించినట్లయితే అది దేవునికి అంగీకారము కానే కాదు. ప్రియులారా గమనించండి, మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉన్నట్లు దేవుని ఆరాధనలోకి కొనసాగిపోదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను.
దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకొంచుతున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతుల ద్వారాను కీర్తనల ద్వారాను ఆరాధించుకున్నాం. తండ్రి, మా కొరకై నీవు చేసిన బలియాగము ద్వారా మాకు దొరికిన విడుదల విమోచనను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పారు. గింజ ఏ ప్రకారముగా దంచబడి పిసకబడి పెనం మీద కాల్చబడిందో మా తండ్రి, ఆ ప్రకారంగానే మీరు మా కొరకు నలుగొట్టుకున్నారు. కొడా దెబ్బలు పిడిగుద్దుల చేత వీపంతా కూడా నాగడి సాల వలె దున్నబడింది. దేవా, మా కొరకు నీవు చేసిన బలియాగము ద్వారా మాకు దొరికిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతించి కొనియాడుకొంచుంటున్నాం. దహన బలిగాను పాప పరిహారార్థ బలిగాను నీవు మా కొరకు అర్పించబడ్డావు. మా తండ్రి, ధర్మశాస్త్రానుసారముగా పాపమునకు అర్పింపబడినటువంటి బలి పశువు యొక్క దేహము గుడారము వెలుపల దహింపబడాలని సెలవిచ్చిన రీతిగా మా కొరకు ఊరి వెలుపల ఉన్నటువంటి కపాలమనబడినటువంటి ఆ గొల్గొతా శిఖరముపై మా కొరకు ఆ కలువరి శిలువలో నీవు వేలాడదీయబడి మండు టెండలో నీ దేహానంతటిని కూడా మా కొరకు మలమల మార్చుకున్నారు. తండ్రి, నీవు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఘనరక్షణ ద్వారా, నీవు మా నుంచి తీసివేసినటువంటి మరణము ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించినందుకు దేవా మిమ్మల్ని స్తుతించి కొనియాడుకొంచుతున్నాం. ఈ రొట్టెను మీ శరీరముగా మేము పంచుకొంచుండగా మీరే మాకు పంచిపెట్టండి. మా తండ్రి, నీ బలలో చేవేస్తున్న ప్రతి ఒక్కరు కూడా యోగ్యమైనటువంటి రీతిలో నీ బలలో చేయవేయగలిగినట్లు మమ్మల్ని అందరిని కూడా ఆయుధపరచమని మీ స్తుతులు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు ప్రభు నామంలో మా ఈ స్తుతులు సమర్పించి ఆరాధించుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.